ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలు గ్రంథం 6:16. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా అనుదినము దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైనటువంటి సమస్యలు మన జీవితానికి వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నువ్వు అనుదినము సేవిస్తున్నావు కదా, ఆ దేవుడే నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యల నుంచి నిన్ను రక్షిస్తాడని దానియేలుతో మాట్లాడదు. దానియేలు అనుదినము దేవుని ఆరాధిస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో దానియేలు సింహాల భూమిలోకి వెళ్లాల్సిన పరిస్థితి జరిగింది. అప్పుడు రాజు చెబుతున్నాడు, నువ్వు అనుదినము సేవిస్తున్నావు కదా, నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిచిపెట్టడు అనే మాట చెప్పాడు. ఈ రోజున ఆ దానియేలుని అనుదినము ఆ దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ దానియేలును రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి, శోధన నుంచి తప్పించడానికి ఎప్పుడు కూడా ఆయన తన కృపను చూపిస్తున్నాడు. ఈ రోజున ఎవరైనా జీవితంలో భయం ఉంటే, నేను ఎలా రక్షించబడతాను ఈ శోధన నుంచి, ఈ సమస్య నుంచి ఎలా బయటికి తప్పించబడతాను, ఈ ఇబ్బందులు ఎవరు నాకు తోడుగా ఉంటారని నీలో భయం కలుగుతున్నప్పుడు అనుదినము నీవు నేను సేవిస్తున్న ఆ దేవుడే మన సమస్యల్లో మనల్ని రక్షిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మాటలు విశ్వసించి అనేకమైన శోధన నుంచి తప్పించబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీ స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా మీరు కాచారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మరొక శ్రేష్టమైనటువంటి మరుసటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితంలో వచ్చిన సమస్యల్లో ఎవరు తప్పిస్తారు, ఏంటి మా జీవితం, ఈ శోధనలో మా పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు అనుదినము సేవిస్తున్నటువంటి ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, మీరు మమ్మల్ని రక్షిస్తారని, కాపాడతారని, మా శోధనలన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారని విశ్వాసంతో మేము నమ్ముచున్నాం. ఏ కుటుంబము మిమ్మల్ని ఆరాధిస్తున్న కుటుంబం, మిమ్మల్ని సేవిస్తున్న కుటుంబం, మీ నామాన్ని ఘనపరుస్తున్న కుటుంబం శోధనలో ఉంటే వారి సమస్యల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు మా అవసరాలు తీర్చండి. మాకంటే ముందుగా మీరు వెళ్ళండి. మా మాటలు, మా ఆలోచనలు, తలంపుల్లో మీరే సహాయం చేయండి. మీది ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపండి. భయంకరమైన ఎండవేయడంలో మీరే సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో శోధన, సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి విడిపించండి. విజ్ఞాపం చేసుకుని వారు ప్రార్థనాపూర్వకంగా బయటకు వెళ్ళడం సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, స్వార్థ పరిచర్య, ఈ దినపు మా పని పాటల్లో మీ సన్నిధి మాకు ఉంచమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.